కాపాడటానికి ఇప్పుడు నిలబడిన వ్యక్తి ఆయన, అనేకమైన కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి కూడా ఆయన. ఇవాళ అలయన్స్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా మేము ఎలక్షన్ నిష్పక్షపాతంగా జరిపించండి, మాకు ఈ జనసేనతో ఓట్లు చీలకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆఫర్ చేయటం, ఒక నాయకుడు తనకున్న ఓట్ల బలంతో కలిసి పనిచేద్దాం అన్నప్పుడు మీరు మాతో వద్దు అంటాం కరెక్ట్ కాదు. అదిగాక ఆయన ఒక స్వచ్ఛమైన మనిషి, ఒక ఆవేశం ఉన్న మనిషి, సినీ రంగంలో ఆవేశం ఉన్న వ్యక్తి. రాజకీయ నాయకులు అయిన వాళ్ళు అందరూ కూడా సక్సెస్ఫుల్ అయ్యారు. ఎంజీఆర్ గారు కానీ, ఇక్కడ ఎన్టీఆర్ గారు కానీ, ఆ విధంగా ఈయన కూడా మనిషిలో ఎక్కడా కూడా తప్పు లేదు. అందువలన ఈయన కలుపుకోవటం మంచిదే అని చెప్పి పార్టీలో కూడా శ్రేణులు కూడా అందరూ కూడా జనసేన తెలుగుదేశం పార్టీ కలవాలనే శ్రేణులు అందరూ కోరుకున్నారు. అటు జనసేన శ్రేణులు కానీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ. అందువల్ల వాళ్ళతో కలుసుకునేది ఈ 5 సంవత్సరాల పాలనలో మున్సిపల్ ఎలక్షన్లు, పంచాయతీ ఎలక్షన్లు, లేకపోతే ఈ జెడ్పీటీసీ, ఎంపీపీ ఎలక్షన్ జరిగినప్పుడు ఎన్ని ఘోరాలు జరిగినాయో మీరు అందరూ కూడా చూసాం. ఎక్కడ నామినేషన్ లేకుండా కాగితాలు చించేయటాలు, పోలీసు కూడా వారికి సహకరించి వాళ్ళు ఇబ్బంది పెట్టిన సందర్భంలో ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థని కొంచెం కంట్రోల్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా ఏ సూచనలు చూసినా, ఏ సర్వేలు చూసినా, ఏ ప్రజల నాడి చూసినా కూడా తప్పకుండా మరలా వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అన్న భావంతో ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా పరిపాలన చేయటం చాలా కష్టం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి. బీజేపీ మరలా అధికారంలోకి వస్తుంది అనేది సర్వేలు చెబుతున్నాయి. విశ్లేషకులు అందరూ కూడా అదే మాట చెబుతూ ఉన్నారు. ఆ సందర్భంలో వాళ్ళు కూడా అడిగారు, మేము కూడా అలయన్స్లో ఉంటామని చెప్పి. దానికి రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ఉన్న వాళ్ళ నిరంకుశత్వం అనే విధానాన్ని పారదోలడానికి అది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బట్ మైనారిటీ సంక్షేమం కానీ, మైనారిటీస్ హక్కులు కానీ కాపాడటానికి ఎప్పుడూ నిరంతరం చంద్రబాబు గారు ముందుంటారు, మైనారిటీస్ అండగా ఉంటారనేది ఆయన సుదీర్ఘమైన ముఖ్యమంత్రి కాలంగా ఉన్న 14 సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో ముస్లిమ్స్ కోసం ఆయన పోరాడిన సందర్భాలు ఉన్నాయి. అందువలన ప్రతి ఒక్కరు కూడా పెద్దలు, మీలాంటి ఒక మేధావి చెందిన వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రానికి, కేంద్రానికి ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా ఒకసారి దీన్ని సానుకూలంగా ప్రతి దాంట్లోనూ ప్లస్ మైనస్ ఉంటుంది. కలిసిన దాంట్లో కొన్ని మంచి ఉంటుంది, కొన్ని చెడు ఉంటుంది. సో దాంట్లో మనకి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏది అవసరమో తెలుసుకుని దాని ప్రకారంగా వెళ్ళకపోతే రాష్ట్రం యొక్క పరిస్థితి ఇబ్బందులు పడుతుంది. ఇప్పటికే రాష్ట్రం ప్రతిష్టని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళింది ఈ ప్రభుత్వం. రాష్ట్రం యొక్క ప్రతిష్టని ఇవాళ ఒక కంపెనీలు రావట్లేదు, ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోతున్నాయి, పిల్లలకు ఉద్యోగాలు దొరకట్లేదు. అందువల్ల రాష్ట్రాన్ని కాపాడుకునే భావంతో రాష్ట్రం కాపాడుకునే పరిస్థితులు ఈ అలయన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ అలయన్స్ వలన, ఈ కూటమి వలన పబ్లిక్లో చాలా పాజిటివ్ వచ్చింది. కొంత నష్టం వచ్చినా పాజిటివ్ కూడా వచ్చింది. అందువలన గెలుపులో ఎలాంటి కూటమి ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత కూడా అదే స్థాయిలో ముందుకు వెళ్తూ ఉంది కూటమి. అందువలన రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని, దేశ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, రాష్ట్రంలో 5 సంవత్సరాల నిరంకుశమైన పాలన దృష్టిలో పెట్టుకుని అలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అందువల్ల దీన్ని సానుకూలంగా అందరూ అర్థం చేసుకోవాలని మీ ద్వారా ప్రజలు కూడా నేను కోరుతా ఉన్నాను.